వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బాలసుబ్రహ్మణ్యం చాలా ప్రముఖ గాయకుడు. ఈ విషయం అందరూ కూడా తెలిసిందే. తెలుగు, హిందీ, కన్నడం ఇట్లా ఎన్నో భాషల్లో వేలాది పాటలు. ఆయనకి లక్షలాది మంది అభిమానులు. అందుకనే ఆయన విగ్రహం హైదరాబాద్ గడ్డ మీద పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఉద్యమకారులు, కళాకారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంతకీ వాళ్ళకు ఉండే ఆబ్లిగేషన్స్ ఎందుకు ససేమిరా అంటున్నాడు అంటే, అందరివాడ కేవలం ఆంధ్రవాడ బాలసుబ్రహ్మణ్యం అనే చర్చ ఇవాళ తెరలేచింది. సో గత 10 రోజుల నుంచి కూడా రవీంద్ర భారతిలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులని, కళాకారులని కాదని పక్క రాష్ట్రంలో ఉండే ప్రముఖ గాయకుల అయ్యుండవచ్చు, కానీ తెలంగాణ గడ్డపైన ఆయన విగ్రహాన్ని పెట్టడం మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము, అస్సలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ విగ్రహం కోసం ఇంకొక ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధమే అని హెచ్చరిస్తున్నారు ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, రచయితలు. ఎందుకు వాళ్ళకు ఆబ్లిగేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఇంకో పక్క మాత్రం శరవేగంగా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. సోమవారం రోజు ఉదయం 10 గంటలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. సో రవీంద్ర భారతి ప్రాంగణంలో విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. సో దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాబోతున్నాడు, వెంకయ్యనాయుడు కూడా రాబోతున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడుండే మంత్రులు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ తర్వాత సాయంత్రం పాడతా తీయగా ఏదైతే ఆయన ప్రారంభించాడో సో అదే టీము అండ్ బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరి మధ్యలో ఒక ప్రోగ్రాం కూడా కంటిన్యూ. సో ఇవన్నీ నడవ ఎందుకు కళాకారులు ఒప్పుకోవట్లేదు అనేది చూద్దాం. అయితే కళాకారులు ఎందుకు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏంది, ఎందుకు అపోజ్ చేస్తున్నాడని తెలుసుకునే ముందు మహేష్ కుమార్ గౌడ్ పీసీగా ఉన్నాడు, అందరికీ తెలిసిందే. అసలు ఏమంటున్నాడు ఈ విషయంలో అనేది తెలుసుకుందాం. బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప కళాకారుడు, గొప్ప గాయకుడు. వారికి కూడా ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా, కులాలు ప్రాంతాలకు అతీతంగా గొప్ప గాయకుడు మనందరం గౌరవించుకోవాల్సింది. తెలుగువాడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని గౌరవించుకుంటుంటే అందరినీ తెలుస్తున్నారు కదా. వారికన్నా ముందు అందశ్రీ గారిని గౌరవించుకున్నాం, అందరినీ గౌరవించుకున్నాం. కళాకారులకి నా ఉద్దేశంలో ఆయన ఉద్దేశం ఏంది అని అంటే, అందశ్రీని గౌరవించుకున్నాం, గద్దర్ గారిని గౌరవించుకున్నాం, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా గౌరవించుకుంటున్నాం అని చెప్తున్నారు. సరే, గౌరవించుకోవడంలో ఎవ్వరు వద్దనట్లే, కానీ విగ్రహాన్ని పెట్టడం మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన బాలసుబ్రహ్మణ్యం ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఎన్నో పాటలు పాడిండొచ్చు, చాలా ఫేమ్ అయ్యిండొచ్చు. అండ్ దాంతోపాటు ఆయనకు సంబంధించిన చాలా వరకు జీవితం ఇక్కడ హైదరాబాద్లో గడిపిండొచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనట్లే. కానీ వాళ్ళు రేజ్ చేస్తున్నది ఒకే ఒక్క ప్రశ్నకి. ఇప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రులుగా తెలంగాణ బిడ్డలు, ఫస్ట్ తెలంగాణ పొలిటీషియన్స్ అనొచ్చు, సో వాళ్ళందరూ ముందు నుంచోని ప్రారంభోత్సవానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు ఒకటే ప్రశ్న వేస్తున్నారు. సరే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట రవీంద్ర భారతిలో మీరు చేస్తున్నారు, ఓకే, అది ఎవరు అడ్డుకోవట్లేదు. మరి రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి 12 సంవత్సరాలుగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క జిల్లాలో అయినా, ఏ ఒక్క మండలంలో అయినా, ఏ ఒక్క ఊర్లో అయినా, కనీసం ఏ ఒక్క గూడెంలో అయినా తెలంగాణ ఆలవాళ్ళు ఉన్నాయా? తెలంగాణ కళాకారుల చిహ్నాలు ఉన్నాయా? తెలంగాణ కళలకు సంబంధించిన అక్కడ ఏమైనా ప్రచారం చేస్తున్నారా? అయితే కవులకి, రచయితలకు సంబంధించిన అక్కడ ఏమైనా విగ్రహాలు వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారా? సో వాళ్ళు పెట్టని విగ్రహాలు మీరెందుకు పెడుతున్నారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే కూడా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కళాకారులు చాలా మంది ఉన్నారు. సో గద్దర్ని కేవలం సన్మానించుకోవడము, వాళ్ళ బిడ్డకి ఒక పోస్ట్ ఇచ్చి వదిలేయడమో చేతులు దులుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గద్దర్కి సంబంధించిన విగ్రహం అక్కడైనా ప్రతిష్ఠ చేయొచ్చు కదా, లేదు. సో అందశ్రీకి సంబంధించిన కుటుంబ సభ్యులను ఆదుకుంటామని మాట ఇచ్చింది, వాళ్ళ కొడుకుకు ఉద్యోగం ఇచ్చింది, ఆ తర్వాత చేతులు దులుపుకుంది. పోనీ అందశ్రీ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించిందా అంటే ఎక్కడ లేదు. మరి బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నారు అనే కళాకారుల ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కానీ ఏర్పాట్లతో మాత్రం ముందుకు పోబోతున్నారు. అండ్ దాంతోపాటు నిజమే, ఎవరైతే తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలు కూడా నిజం ఉంది. ఆ ప్రశ్నలు కూడా తెలంగాణ పైన వాళ్ళకు ఉండే మమకారం ఉంది, ప్రేమ ఉంది, ఎమోషన్తో అటాచ్ అయ్యి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేంటి తెలుసా? నిజంగానే పక్క రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎట్లాంటి చిహ్నం లేదు, తెలంగాణ కళాకారులకు సంబంధించిన ఊసే లేదు, తెలంగాణ రచయితలకు సంబంధించిన అసలు
మాట్లాడుకోవాలి అంటే కూడా అక్కడ ఏమీ లేదు. కనీసం ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన చరిత్ర కూడా అక్కడ లేదు. అందులో తెలంగాణకు సంబంధించిన ఏ ముచ్చట కూడా లేదు. సో అట్లాంటప్పుడు ఎందుకు అలాంటి కళాకారుల విగ్రహం తెలంగాణలో పెద్దపీట వేయాలి అనేదే ఉద్యమకారుల ప్రశ్న. సో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాతే బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన విగ్రహ ప్రతిష్ఠ జరగాలి అక్కడ భీష్మించుకొని కూర్చున్నారు. కానీ ఇంకోవైపు మాత్రం ఏర్పాట్లు సాగుతున్నాయి. సో ఏర్పాట్లు జాగి విగ్రహం గనక ప్రతిష్ఠ అక్కడ జరిగితే తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని, ఇక్కడుండే రచయితలను, కవిలను దాంతోపాటు కళాకారులను అందరినీ కూడా మోసం చేసినట్టే, ఇన్సల్ట్ చేసినట్టే అనే ఒక ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఉద్యమకారుల నుంచి వినిపిస్తుంది. సో ఇదే రకంగా ఇదే సెంటిమెంట్ మనకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎక్కడ మనకి సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే పెట్టాలి అని అనుకుంటున్నారో అదే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినప్పుడు కూడా ఒక భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఏ స్థాయికి చేరాయంటే ఏకంగా రాహుల్ గాంధీకి లెటర్ రాసిండ్రు, ఈ విగ్రహ ఇనాగరల్కి మీరు రావద్దు, ఇది మేధావులు మీకు రాస్తున్న లేఖ అని చెప్పి దాదాపు 250 మంది సంతకాలు చేసి రాహుల్ గాంధీకి పంపిన సందర్భం. సో రాహుల్ గాంధీ రాకుండా వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు కేంద్ర మంత్రుల దగ్గరుండి ఆంధ్ర కళాకారుల విగ్రహాన్ని గనక ఇనాగరల్ చేసి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం కేంద్ర మంత్రుల ఇంటి దగ్గర ఆందోళన చేయడానికి, ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నారు మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు. మరి దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? సో అందులో ముందున్న కిషన్ రెడ్డి కావచ్చు, అండ్ దాంతోపాటు వెంకయ్య నాయుడు కావచ్చు, అండ్ ఎవరైతే అసలుకి ఆంధ్ర తెలంగాణ అనే కళాకారులకి అట్లాంటివి ఏమీ అద్దొద్దు అండ్ క్యాస్టిజం అద్దొద్దు అంటున్నారు. సో దాన్ని ఎవ్వరు కూడా అపోజ్ చేస్తలే. అవును, కళాకారులకి ఎట్టి పరిస్థితుల్లో కులం, జాతికి సంబంధించి లేదంటే రాష్ట్రాలకు సంబంధించి ఏ రంగులు అద్దొద్దు. కాకపోతే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉంది. సో గద్దరన్న కావచ్చు, లేదంటే రీసెంట్గా ఉండే అందశ్రీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో కాంట్రిబ్యూట్ చేసిండ్రు. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని మర్చిపోకుండా ఉండాలంటే వాళ్ళ విగ్రహాలు కదా పెట్టాలి. ఉద్యమం ముందుండి నడిపించిన వాళ్ళు, ఉద్యమానికి ఇప్పుడు అందశ్రీ లాంటి వాళ్ళు అనేది ధూమ్ధామ్ అనే ఒక కార్యక్రమానికి ఒక పేరు పెట్టిన వాళ్ళు. ఎంతో మేధోమదనం చేసిన తర్వాత, ఎన్నో పెద్ద చర్చలు జరిగిన తర్వాత ధూమ్ధామ్ అని ఒక పేరు పెట్టిరు తెలంగాణ ఉద్యమంలో జరిగిన సాంస్కృతిక సభలకి, కార్యక్రమాలకి. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళని అందశ్రీ ఎవరు అని తెలుసుకునే దానికి భవిష్యత్ తరాలకి అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెడితే గుర్తుంటుంది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ శ్రమ ఉంది. దెబ్బలు తిన్న వాళ్ళు, కష్టం తెలిసిన వాళ్ళు, కన్నీళ్లు పెట్టుకున్న కళాకారుల విగ్రహాలు కాకుండా పాటలు పాడి కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఎందుకు అనే ప్రశ్ననే వినిపిస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అంటే ఇందాక స్పందించిన పిసిసి అధ్యక్షుడి వాయిస్ మనం అందరం కూడా విన్నాం కదా. అది నాకు సంబంధం లేదు, పెట్టుకుంటే నేను స్వాగతిస్తా అనే రేంజ్లో చెప్పిండు. మరి ప్రభుత్వం కూడా దీన్ని ఇట్లే సమర్థిస్తుందా లేదా? అసలుకి విగ్రహానికి సంబంధించిన ముహూర్తంలో విగ్రహ ఆవిష్కరణ జరిగితే మాత్రం ఇంకోసారి రణరంగం లోపల ఆడిటోరియంలో చూసినాం, రవీంద్ర భారతి ఆడిటోరియంలో, ఓపెన్ ఆడిటోరియంస్లో చూసినాము. కానీ అట్లాంటి రణరంగం యుద్ధ వాతావరణం అంతా కూడా మళ్ళీ రవీంద్ర భారతి గేటు లోపల జరిగే పరిస్థితి అయితే ఉంది.